భూసేకరణ పూర్తయిన ప్రాజెక్టులకే నిధులు. ఇది ఇరిగేషన్ శాఖ అధికారులకు షాక్ ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పుకోవాలి. ఇది జలసౌధలో మీటింగ్ ఏర్పాటు చేసిరు. ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట ముచ్చట కొనసాగిండ్రు. ఆ మాట ముచ్చట కొనసాగించిన తర్వాత 2 ఏళ్ల పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అయితే పక్కకు పెట్టిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అభివృద్ధికి దోహదం చేస్తా అంటాడు. కుంగిన పిల్లర్ ఏదైతే ఉన్నదో పిల్లర్ గుంగింది అని రాజకీయానికి వాడుకొని ఇప్పటికి కూడా రాజకీయానికి వాడుకుంటా దాన్ని రిపేర్ చేసిన పాపాన పోలేదు. కాళేశ్వరం కాదు అది కూలేశ్వరంగా అని చెప్తా ఉన్నాడు. తెలంగాణ రైతాంగానికి నిలిచిన పాపాన పోలేదు. ఇవాళ నట ఆయన కాళేశ్వరానికి కృషి చేస్తాడట అభివృద్ధికి. గమ్మతర్పించింది ఈ ముచ్చట విన్నాక. కానీ ఇక భూములు సేకరించిన వాళ్ళకే బిల్లులు విడుదల చేయండి, నిధులు విడుదల చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అయితే ఇరిగేషన్ శాఖలో జలసౌధలో మీటింగ్ పెట్టుకున్న తర్వాత కొంతమంది అధికారులు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయారు. ఏమని తీసుకుపోయినరు? ఈ భూసేకరణ పెద్ద ప్రాసెస్ పెద్ద గండమైంది, మాకు పోలేకపోతున్నాం, ఊళ్ళలో పోలేకపోతున్నాం, రైతులతో మాట్లాడలేకపోతున్నాం, యజమానులతో మాట్లాడలేకపోతున్నాం, ఆగమైతుంది మా పరిస్థితి, అసలు అస్తవ్యస్తంగా ఉంది అని చెప్తే పట్టించుకున్న పాపాన ఓలే ఇంకా మీదికే ఏమన్నాడంట అంటే భూమి సేకరణ ఎవరైతే పూర్తి చేసిరో వాళ్ళకే నిధులు విడుదల చేయండి అని చెప్పేసి. భూమి సేకరణ అయ్యేదెప్పుడు, వాళ్ళు నిధులు విడుదల చేసేది ఎప్పుడు? 1 ఎకరం 1 గుంట జాగ రేవంత్ రెడ్డి సర్కారుకి ఇవ్వడానికి తెలంగాణ ప్రజలు సంసిద్ధతతోని లేరు, ముంగడికి వస్తలేరు, సుముఖంగా లేరు. లగచర్ల ఎగ్జాంపుల్. అండ్ మొన్న ఒకటి చూసినాం మనము, యాచారం మండలం ఏరియాలో గుండు పట్టుకొని ఉరికొచ్చిండు రైతన్న. ఒక అధికారి మీదకి గుండు పట్టుకొని ఉరికొచ్చిండు, మా భూమి మీరు ఎట్లా దాక్కుంటారు అని చెప్పేసి. రైట్. ఇక మొత్తం మీద ఇరిగేషన్ శాఖకు సంబంధించి అది.